బెల్లంపల్లి ఎమ్మెల్యే వీకెండ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చుట్టంచూపుగా వచ్చిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. ఆయన మాట్లాడుతూ గతంలో మేము అధికారంలో ఉండి మంజూరు చేయించిన పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి మేం చేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. ఫుడ్ జోన్ త్వరగా ప్రారంభించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. నాతోటి ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఎన్నికలు జరిగి సంవత్సరం కావస్తున్న సందర్భంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6 హామీలు కావచ్చు, 120 హామీలు అమలుపరిచే దిశగా పోకుండా నిత్యం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీని నిత్యం మనము మాట్లాడలేని విధంగా ఈ సమాజం వినలేని అటువంటి పదజాలంతో ఓన్లీ తిట్ల పురాణంతోనే సంవత్సర కాలం గడిచినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఉన్న వరంగల్లో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారిని పండబెట్టి తొక్కుకుంటా పోతా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను అడుగుతున్న బిడ్డ రేవంత్ రెడ్డి, అసలు నీ వయసు ఏంటిది? కేసీఆర్ గారి వయసు ఏంటిది? కేసీఆర్ గారు అనే వ్యక్తి నువ్వు తురిపేస్తేనో నువ్వు చెరిపేస్తేనో పోయే అటువంటి పేరు కాదు. నేను రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తా అని చెప్పేసి ఒక మూర్ఖంగా నువ్వు మాట్లాడినటువంటి తీరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరం కూడా మనసు నొచ్చుకున్నటువంటి తెలంగాణ యావత్ ప్రజలు కూడా నొచ్చుకున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. రేవంత్ రెడ్డి ఇవాళ ఇష్టం వచ్చినట్లు నోటికి ఏదైతే వచ్చినట్టు మా పెద్దలు కేసీఆర్ గారిని ఇవాళ మాట్లాడినటువంటి మాటను మేమంతా ఖండిస్తూ, నువ్వు చెప్పింది ఇవాళ మహిళలందరినీ పిలిచి నువ్వు మీటింగ్ పెట్టి ఇవాళ ఏం చెప్పారు? మీరు మహిళలందరూ ఏం ఆశపడి వచ్చారు అక్కడికి? నువ్వు ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలలో ముఖ్యంగా 2500 రూపాయలు ఇస్తారని ఆశపడ్డారు. ఇవాళ తులం బంగారం వస్తుందని ఆశపడ్డారు. లేకపోతే కేసీఆర్ గారు 13,000 ఇస్తే ఇంకో 200 రూపాయలు ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారు. దళిత బంధు కింద దళితులందరూ కూడా 10,000 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు. మీరు 15 లక్షలు ఇస్తామని మాట ఇచ్చారు. 15 లక్షలు అనౌన్స్ చేస్తారు కావచ్చని ఆశపడ్డారు. కానీ ఇవాళ నువ్వు చేసింది ఏంటిది? ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి హామీలలో మహిళలకు ఒక బస్సు ఫ్రీ తప్ప నువ్వు మహిళలకు చేసింది ఏమీ లేదు. ఇవాళ నువ్వు మీటింగ్కి వచ్చిన మహిళలే ఇవాళ నీ మీద అసహనం వ్యక్తం చేసుకొని పోతున్నారు. రాబోయే కాలంలో తప్పకుండా ఇదే మహిళలు నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు.